హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శ్యామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేనైతే ఒక న్యూస్ అనేది తెచ్చానండి. సో అప్డేట్లో వెళ్ళకముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మనము ఇన్ని రోజులైతే మనం ఏదైతే గుడ్ న్యూస్ గురించి అనేది అయితే వెయిట్ చేసామో గవర్నమెంట్ నుంచి, ఆ గుడ్ న్యూస్ అయితే మనకి ఆల్రెడీ వచ్చేసిందండి. సో ఇంకొకటి ఏంటంటే మనకి మే 1న వచ్చేసి అర్హుల లిస్ట్ అనేది మనకి వచ్చేస్తుందండి. ఇంకా మనకి మే 7th వరకు వచ్చేసి సో అందరికీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చేసి మనకి అప్డేట్ అనేది చేస్తారు. అంటే మనకి ఇల్లు అనేది ఇంద్రమ్మ ఇల్లు అనేది వచ్చింది అనేసి. అండ్ ఇంకా ఎవరైతే L2 లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ రూమ్లు అనేవి ఇస్తారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే మనకి ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళకి, ఇంకా సింగిల్ పేరెంట్ వాళ్ళకి, ఇంకా ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్లో మనకైతే ఇల్లులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా మనం చూస్తే కనుక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, గవర్నమెంట్ అనేది ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంది. సో ఏంటంటే ఎవరికి మనకి ప్రతి గ్రామంలో ఎన్ని ఇల్లులు అనేవి ఇవ్వాలి, అండ్ ఒకవేళ ఇప్పుడు సెలెక్షన్ అనే ప్రాసెస్ జరిగిన తర్వాత ఏ ఇష్యూ వచ్చినా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సర్వే అనేది చేయటం కానీ, ఒకవేళ మనకి ఇల్లు వచ్చిన తర్వాత ఎవరైనా మన మీద వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సో వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి సర్వే చేయడం కానీ అలాంటిదన్నీ నేను వీడియో అనేది చేశాను. సో మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియో అనేది చూడకపోతే ఒకసారి వెళ్ళి మళ్ళీ వీడియో అనేది చెక్ చేసుకోండి. సో నేనైతే నాకు ఎటువంటి అప్డేట్ అనే వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.